ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/12/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణపక్షము త్రయోదశి రాత్రి 2:32 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం సాయంకాలం 5:10 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:15 నుంచి 9:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:34 వరకు, వర్జము రాత్రి 9:39 నుంచి 11:27 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:43కి, సూర్యాస్తమయం 5:41. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి శుభకరమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కానీ సింగిల్గా వ్యాపారం కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే శుభ గడియ. చాలా మంచి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలుగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు ఆశించినటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ప్రశాంతత, ఆరోగ్య లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, విద్యా లాభము, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపారం విషయంలో స్వదేశంలో కూడా మంచి అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కానీ సింగిల్గా కానీ వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు, గృహయోగము, ధనలాభము, కోర్టు వివాదాల సమసిపోవడం, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సుసంతాన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యానుకూలత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి బలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, చాలా మంచి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాలు, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం ఇరుదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మంచి వ్యక్తులతో పరిచయము, శుభకార్యాచరణ, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి అనుకూలంగా ఉంది. మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైన సుఖ జీవనంగా చెప్పబడుతోంది.
వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకులకి మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా ఏదైనా పదవి లభించే అవకాశాలు, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. పెద్దల మాట వినడం, ఆస్తి పంపకాలు, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా పర్వాలేదు, కొంత అనవసరమైన విషయాల్లోకి వెళ్లకుండా ఉంటే మంచిది. విద్యార్థుల మీద ఆధారపడకుంటే మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, తప్పకుండా మీకు ఒక మంచి గుర్తింపు లభించే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, రైతన్నలకి అనుకూలత, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ ప్రయత్న లాభం, విద్యార్థికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. కాకపోతే షేర్ మార్కెట్ లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ చేసేవారు స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు, విదేశాల కన్నా స్వదేశంలో బాగుంది. కళాకారుల క్రీడాకారులు కూడా స్వదేశంలోని పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన యోగం బాగా ఉంటుంది, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన ఆనంద శుభయోగాలు. తప్పకుండా మీకు మంచి ఆనందకర శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు. ప్రతి విషయంలో కూడా కొంతవరకు ప్రయోజనాన్ని, ఏదైనా సరే భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల, కృష్ణుడి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత పారాయణం చేయడం మీకు శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనంద యోగము, సుఖము, సంతోషము, వస్తులాభము, వాహన యోగము, ధైర్యము, స్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, కోర్టు వివాదాల సమస్య పోవడము, విడిపోయినటువంటి దంపతులు తప్పకుండా అనుకూలంగా ఉండగలిగేటువంటి అవకాశాలు, వస్తుమాన సౌలభ్యాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి, సాహసద నిర్ణయాలు తీసుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా ఉద్యోగంలో మంచి లాభాలు పొందుకోవడం, ఆరోగ్యవంతమైన శుభస్థితి, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. జూదం అనే మాట కట్ చేసేసండి. అలాగే మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి శుభయోగాలు, కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన సంపద, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా అనుకూలత, విదేశాల్లో కూడా మంచి గృహయోగం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే శుభతరుణం. చాలా మంచి సౌకర్యవంతమైన వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వాక్చాతుర్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలియిక, వివాహ సంబంధ విషయాల అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వరకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ఆరోగ్యవంతమైన శుభయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, మాతాపితృల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు, రైతులకి పంట లాభాలు, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా మంచి అనుకూలత ఉంది. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలకు అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, అనుకున్నటువంటి సమస్త వ్యాపార లాభాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి, క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అనుకోని ఇబ్బందులు, అంటువ్యాధులు, రుగ్మతలు, తొందరపాటుతనము, నోరు జారడము, మంచి వ్యక్తులని కూడా శత్రువులుగా మార్చుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు చేపల చెల్లి వారికి నష్టము, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి మోసపోయే అవకాశాలు, బ్రోకర్ల వల్ల మీరు నష్టపోయే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కూడా విద్యా నష్టం, ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు ఇబ్బంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశం, అనవసర అపరాధాలు, చికాకులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ నష్టం, బలవంతంగా రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. విదేశాల నుంచి జాగ్రత్త. జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకుంటే చాలా మంచి తగిన పరిహారాలు చేసుకోవడం మీకు ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు అనర్థాలు కొంత మీకు కష్ట నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినొచ్చు, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లె వారికి అభివృద్ధి పదం కనబడుతోంది. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. బంధువులతో, మిత్రుల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి ఆనందకరమైన సుఖము, సంతోషము, శుభయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వ్యాపార భాగస్వామితో లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్లను, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఈరోజు బాగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మకర రాశి వారికి ప్రశాంతత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారులకు క్రీడకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారుల క్రీడలకు మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఆరోగ్య యోగం, మంచి శుభయోగాలు, శత్రునాశనాన్ని పొందుకోవడం, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, విద్యా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కొనసాగుతుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి పనిని పూర్తి చేసుకోగలిగే అదృష్ట యోగం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వ్యాపార రంగంలో అనుకూలత, సమస్త వ్యాపారాలు లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్స్, జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, వస్తు లాభం, వాహన యోగం, వ్యాపార రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు అప్రమత్తత చాలా ముఖ్యం. విద్యా సంబంధ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి, ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులారా, మీరు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. లంచం తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరున్నా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు చేపలు చెల్లేవారు సముద్రంలోకి వెళ్ళకూడదు, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టము, అలాగే కుటుంబపరమైనటువంటి చికాకులు, అవమానాలు, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల్లో అసమానత, లేనిపోయిన అనవసర విభేదాలు, చికాకులు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, అనారోగ్య సూచన, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోయిన నిందలు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, వ్యాపార పరంగా ఇబ్బందులు, భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశాలు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, సోదరుల మధ్య విభేదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. విద్యా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ప్రమాదం, పెట్టుబడి పెట్టకూడదు, ధన నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా సరే అన్నము లేదా కాస్త పెరుగు, పాలు, దుప్పటి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:36 వరకు, తిరిగి 11:47 నుంచి 1 గంట మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.